హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వడియాల కూర వండుతున్నానండి. మినపొడియాలండి. ముందు వడియాలు వేపేసానండి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఈ సంవత్సరం పొడిగో వంటకి మినపొడియాలు పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగుంటుందో. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి. ఇవన్నీ చింతపండు నానబెట్టుకున్నాను. ఇందులో చింతపండు కలిపి పోస్తానండి. అర స్పూన్ పసుపు వేస్తానండి. నాకు ఏ కూరలో అయినా పసుపు ఎక్కువ వేస్తాం ఇష్టం అండి. ఎంత బాగుంటుందోనండి వడియాల పులుసు. తినకుంది తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. మేము సంవత్సరం పొడుగునా ఉండటానికి పెట్టామండి వడియాలు. అలా పెట్టుకుంటామండి. ఎప్పుడన్నా అసలు కూర లేనప్పుడు ఈ వడియాలు పులుసు పెట్టుకుంటామండి. ఏంటండి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి. సరిపడగా కారం వేస్తున్నానండి. చింతపండు ఇలా పిండి పోస్తానండి. ఇప్పుడు చింతపండు ఇవన్నీ చింతపండు కలిపి పోస్తానండి. అలా ఉడుకుతుందండి. దింపే ముందు అంత బెల్లం వేసి దింపేస్తానండి. చూడండి తగినంత బెల్లం వేస్తున్నానండి. అంటే పంచదార వేస్తున్నానండి. బెల్లం ఉంది కానీ పాకం గారిందండి, బాగాలేదని బెల్లం వేస్తున్నాను, పంచదార వేస్తున్నానండి. అయిపోయిందండి కూర. ఇదేనండి వడియాల పులుసు. చూడండి ఎంత బాగుంటుందోనండి పులుసు. పులుసు కూర అంటే ఎలా ఉంటుందో అనుకుంటామండి. అంత బాగుంటుందండి మినపొడియాల పులుసు. అయిపోయిందండి. అంటే గిన్నెలో తీసేస్తానండి. కొంచెం రసంలా ఉంచుతానండి. మరి పులుసు కూర కదండి. అయితేనండి మినపొడియాల కూర.